మీరు చరిత్రలోకి వెళితే క్రీస్తు పూర్వం నుంచి కూడా మచిలీపట్నం పోర్ట్ అనేది మనకి ఎగ్జిస్టింగ్లో ఉంది. అప్పుడు ప్రస్తుతం ఇప్పుడు గూడూరున్న ప్రాంతం దగ్గర అక్కడ కార్యకలాపాలు జరిగేవి. సముద్రం బందరు వరకు ఉండేది. కాలక్రమంలో సముద్రం వెనక్కి వెళ్ళటం వల్ల మనకు బందరు ఏర్పడటం జరిగింది. ఇది గత చరిత్ర. ఇక బ్రిటిష్ వారి యుగం నుంచి కూడాను మన బందరు పోర్ట్ యాక్టివిటీలు పూర్తిగా ముమ్మరంగా ఉండేవి. మీరు గమనిస్తే 1980 ముందు వరకు కూడాను బందరు పోర్ట్ కార్యకలాపాలు సాగినాయి. కానీ ఆ సమయంలో కాకినాడ పోర్టు కూడా డెవలప్ అవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టు, బందరు పోర్టు అనేవి అప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. ఈ రెండు పోర్టులు కూడా ఏది డెవలప్ చేయాలనేది ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ కేంద్ర ప్రభుత్వం కూడాను ఇంట్రెస్ట్ చూపడంతో ఒక పోర్టుని కేంద్ర ప్రభుత్వం తీసుకోదలిచింది. అది ఏ పోర్టు మీరు మాకు అప్పచెపుతారో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది నాడు. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బందర్ పోర్టుకు సంబంధించిన పెద్దల్ని, కాకినాడకు సంబంధించిన పెద్దల్ని ఒక బృందంగా చేసుకొని శ్రీనివాసన్ కమిటీ అనే కమిటీ ద్వారా కూడాను తను సెపరేట్గా చూసుకుంటూ ఒక రిపోర్టు తయారు చేయడం జరిగింది. ఆనాడు బందర్ పెద్దలు, కాకినాడ పెద్దలు, రాజకీయ నాయకులందరూ కూర్చొని బందర్ పోర్ట్ డెవలప్ చేయాలంటే 4 కోట్లు ఖర్చు అవుతుంది, కాకినాడ పోర్ట్ డెవలప్ చేయాలంటే 4 కోట్లు ఖర్చు అవుతుంది, బందర్ పోర్ట్ డెవలప్ చేయాలంటే ఒక 50 లక్షలతో అయిపోతుంది అని ఖర్చు వైజ్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవడంతో 4 కోట్లు పెట్టి మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు కాబట్టి దానికి కాకినాడ కేంద్ర ప్రభుత్వానికి ఇద్దామని నిర్ణయించుకోవటం, బందర్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడంతో కాకినాడ పోర్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ముమ్మరంగా గ్రాంట్ చేయడం వల్ల అది ముందుకు పోయింది. ఇదంతా 1967 తర్వాత జరిగింది. 67లో శ్రీనివాసన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. కేఎల్ రావు గారు ప్రోద్బలంతో జరిగింది ఇదంతా. అయితే ఆనాటి నుంచి నానాటి దిగనాసికట్టుగా ఇక సామాజికంగా ఉన్న పరిస్థితులు, ఈ ముఠా తగాదాలు, వీటి వల్ల బందర్ పోర్ట్ని ఎన్విరాన్మెంటల్ పరంగా నాట్ వైబుల్ అనే రిపోర్ట్లు ఎక్కువగా వెళ్ళటం, తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఈ కారణాంతరాల వల్ల బందర్ పోర్ట్లో యాక్టివిటీ తగ్గిపోయింది. 83 రామారావు గారి టైం వచ్చినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత నుంచి మనకు జరుగుతున్న బందర్ పోర్ట్ ఉద్యమం మీరు చూసే ఉంటారు. ప్రభుత్వాలు తర్వాత ఎన్ఎస్ఆర్టీసీ వాళ్ళతోనూ ఒక కమిటీ వేశారు. వజ్రా సీ పోర్ట్ వాళ్ళు వచ్చి బందర్కు పోర్టుకు సంబంధించి వాళ్ళు సోషల్ ఇంపాక్ట్ స్టడీ కూడా చేశారు. తర్వాత ఎల్ఎన్టీ రాంబోల్ వాళ్ళు కూడా ఒక స్టడీ చేసి వాళ్ళు పేపర్ సబ్మిట్ చేశారు. రైట్స్ కమిటీ వాళ్ళైతే ఈ రిపోర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. వారు 4 ప్రాంతాల్లో గోగిలేరు ఒక చోట, బందర్లో 3 చోట్ల ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ 4 ప్రపోజల్స్లో ఉత్తమమైనది ప్రభుత్వం వారిని తీసుకొని చేయమని చెప్పడం జరిగింది. ఈ భాగంగా బందర్ పోర్టు మళ్ళీ బాడిగ రామకృష్ణ గారు వచ్చిన తర్వాత జీవం పోసుకుంది. అయితే నాడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన సమావేశంలో కలెక్టర్ ఆఫీసులో 25 కోట్లు ఉంటే పోర్టు మన ఆఫ్ షోర్ దగ్గర నుంచి మనం యాక్టివిటీ నడుపుకోవచ్చు, 100 కోట్లు కన్నా ఉంటే అసలు యాక్టివిటీ నడపచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు 100 కోట్లు అయితే కేంద్ర మంత్రికి తన బడ్జెటరీ ఎలకేషన్ కాకుండా ఇతరత్రగా కూడా దాన్ని ఎలకేట్ చేసే పవర్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు సూచించిన దాని మీద అలా కాదు, దీన్ని భారీ ఎత్తున తీసుకెళ్దామనే ఆలోచనతో ప్రభుత్వం టేకప్ చేస్తే బాగుంటుందని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి పనులు ఊపందుకున్నాయి. ఎప్పుడైతే భూసేకరణ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రేకులు పడినాయి. నాడు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 5,000 ఎకరాలు చిల్లరంటే నాడున్న తెలుగుదేశం నాయకులు 18,000 ఎకరాలకు మించి తీసుకెళ్ళడం వెళ్ళదని దాని మీద పలు ఉద్యమాలు జరిగినాయి. తర్వాత ప్రభుత్వాలు మారినాయి, కానీ పరిస్థితి ఏం మారలేదు. ఇది స్థూలంగా బందర్ పోర్టు చరిత్ర. కాకినాడ డెవలప్ అయింది, బందర్ దిగనాసిపోయింది. కానీ ఈరోజుకి మీరు వెళ్ళండి, బందర్కు ఉన్న రోడ్డు సౌకర్యం కాకినాడకి లేదు. మీరు కాకినాడ వెళ్ళాలంటే రోడ్డు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం, కానీ బందర్ రావాలంటే చాలా తేలిక. ఈ బందర్కి హింటర్ల్యాండ్ వచ్చేటి తెలంగాణ. ఈ బందర్ పోర్టును ఒక స్టేజ్లో తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్తామన్న ఆలోచన కూడా వచ్చింది. నేటికైనా సరే కేంద్రం ఒక పోర్టు ప్రాంతాన్ని మీరు మాకు పరిశీలించి ఇవ్వండి, మేము కేంద్రం డెవలప్ చేస్తామని చెప్తుంది. మన ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం సజెస్ట్ చేస్తున్నారు, దుగ్గరాజపట్నం ప్లేస్లో. కానీ వారు ఎందుకు బందర్ పోర్ట్ని వారు సూచించరు మాకు అర్థం కావట్లేదు. బందర్ పోర్ట్ని సూచించినది అది కూడా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి చాలా వేగవంతంగా తయారవుతుంది.
ఇందులో మాకు కనిపిస్తున్నదల్లా ఏంటంటే డెవలప్మెంట్ కావడానికి బందరు పోర్టు ఇతరత్ర కారణాలు ఏమి కాదు, రాజకీయ చిత్తశుద్ధి లేమి, రాజకీయ నాయకుల చేతకానితనం, అవగాహన లోపము, స్వార్థపరత్వం తప్పితే ఇతరత్ర ఏ కారణాలు కావు బందరు పోర్టు అభివృద్ధి చెందకపోవడానికి. ఇది పూర్తిగా లోకల్ నాయకత్వం వైఫల్యం.